స్టాక్ మార్కెట్ బేసిక్ సిరీస్ డే 17 లో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ గురించి క్లారిటీగా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు క్యాండిల్ స్టిక్ అంటే ఏంటో తెలుసుకుందాము. ఒక స్పెసిఫిక్ టైంలో ఒక స్టాక్ కు సంబంధించిన ప్రైస్ మూవ్మెంట్ అనేది ఏ విధంగా ఉంది అని సూచించేదాన్నే క్యాండిల్ స్టిక్ అంటారు. మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే క్యాండిల్ స్టిక్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ స్టోరీ ఆఫ్ దట్ పర్టికులర్ టైం. అయితే ఇప్పుడు ఈ క్యాండిల్ స్టిక్స్ కి సంబంధించిన పార్ట్స్ గురించి తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ. ఈ బాడీలో మనకి ఏం చూపిస్తుందంటే ఓపెన్ ప్రైస్ మరియు క్లోజింగ్ ప్రైస్ అనేది చూపిస్తుంది. అలాగే నెక్స్ట్ విక్స్ లేదా షాడోస్. అయితే దీంట్లో మనకి ఏం సూచిస్తుందంటే హై ప్రైస్ మరియు లో ప్రైస్ అనేవి చూపిస్తాయి. అయితే ఓవరాల్ గా 1 క్యాండిల్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంపార్టెంట్ ప్రైజెస్. అవి ఏంటంటే ఓపెన్, హై మరియు లో, అలాగే క్లోజ్. అయితే ఈ క్యాండిల్ స్టిక్స్ లో మెయిన్లీ 2 టైప్స్ ఆఫ్ క్యాండిల్ స్టిక్స్ అయితే ఉంటాయి. అవేంటంటే ఒకటి బుల్లిష్ క్యాండిల్ స్టిక్, అలాగే 2 బీరిష్ క్యాండిల్ స్టిక్. అయితే ఇప్పుడు వీటి గురించి 1 by 1 క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బుల్లిష్ క్యాండిల్ గురించి తెలుసుకుందాము. ఈ బుల్లిష్ క్యాండిల్ లో ఓపెనింగ్ ప్రైస్ కన్నా క్లోజింగ్ ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఓవరాల్ గా దీంట్లో బయ్యర్స్ అనే వాళ్ళు స్ట్రాంగ్ గా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఓపెనింగ్ ప్రైస్ చూసుకుంటే 100, అలాగే క్లోజింగ్ ప్రైస్ చూసుకుంటే 110. సో ఓవరాల్ గా ఒక 10 రూపీస్ అయితే ఇంక్రీజ్ అయింది. సో అప్పుడు ఆటోమేటిక్ గానే ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. అక్కడ నుంచి ప్రైస్ అనేది ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ నెంబర్ 2 చూసుకుంటే బీరిష్ క్యాండిల్ లేదా రెడ్ క్యాండిల్. ఈ క్యాండిల్ లో ఓపెనింగ్ ప్రైస్ అనేది క్లోజింగ్ ప్రైస్ కన్నా ఎక్కువగా ఉంటుంది. సో ఈ క్యాండిల్ లో సెల్లర్స్ అనే వాళ్ళు స్ట్రాంగ్ గా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఓపెనింగ్ ప్రైస్ వచ్చేసి 120, అలాగే క్లోజింగ్ ప్రైస్ చూసుకుంటే 100. సో ఓవరాల్ గా ఇలా జరిగినప్పుడు ఒక రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. అలాగే ప్రైస్ అనేది అక్కడ నుంచి డౌన్ సైడ్ అనేది మూమెంటం జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రాక్టికల్ గా ఒక గ్రాఫ్ ను బట్టి ఒక క్యాండిల్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక స్టాక్ ప్రైస్ అనేది 100 రూపీస్ కూడా ఓపెన్ అయింది. ఇలా ఓపెన్ అయిన తర్వాత 110 కి హై ప్రైస్ కి చేరుకుంది. అలాగే 110 నుంచి మళ్ళీ 90 రూపీస్ కి లో ప్రైస్ కి చేరుకుని సో ఓవరాల్ గా అక్కడ నుంచి 105 దగ్గర క్లోజ్ అయింది. అయితే ఈ విధంగా మనకి గ్రాఫ్ అనేది క్రియేట్ అయింది. అయితే ఈ గ్రాఫ్ ను బట్టి అక్కడ క్యాండిల్ అనేది ఏ విధంగా ఫామ్ అయింది అనేది మీరు క్లారిటీగా చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే ఈ క్యాండిల్ అనేది చార్ట్ లో మనం ఎంచుకునే టైం ఫ్రేమ్ ని బట్టి క్రియేట్ అవుతుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చార్ట్ లో 1 మినిట్ టైం ఫ్రేమ్ అనేది ఎంచుకుంటే కనుక ఒక నిమిషానికి ఒక క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఒక నిమిషంలో జరిగిన ప్రైస్ మూమెంటం అనేది ఒక క్యాండిల్ కింద ఫామ్ అయ్యి మనకు చూపిస్తుంది. సో ఓవరాల్ గా సింపుల్ గా చెప్పాలంటే గ్రీన్ ఈజ్ ఈక్వల్ టు బయ్యర్స్ విన్, అలాగే రెడ్ ఈజ్ ఈక్వల్ టు సెల్లర్స్ విన్, అలాగే విక్ ఈజ్ ఈక్వల్ టు రిజెక్షన్. అయితే ఈ క్యాండిల్ స్టిక్స్ కి సంబంధించిన కొన్ని బేసిక్ క్యాండిల్స్ ని అలాగే ట్రెండ్ ని బట్టి ఫాలో అయ్యే కొన్ని క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ని నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ వీడియోని మీరు మిస్ అవ్వకుండా ఉండాలన్నా, అలాగే ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కంటెంట్ గురించి ఇంకా మీరు తెలుసుకోవాలన్నా సరే ఇప్పుడే మన అకౌంట్ ని ఫాలో చేయండి. కంటెంట్ అనేది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.